అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. మంచిది. ఇక్కడ ఫిలిప్పీ సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు రాస్తూ ఏమని చెప్తూ ఉన్నాడంటే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి అని ఇక్కడ సంఘాన్ని కొంచెం హెచ్చరిక చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి 2వ అధ్యాయము ప్రారంభ వచనంలో మనం చూస్తే గనక మరి ఆ మాటలు మనకి స్పష్టంగా అర్థమవుతూ ఉంటాయి. మరి కొంచెము ఆ సంఘములో మరి ఏక మనసు సమాధానము అనేది కొంచెము లోపించినట్లుగా మరి తనకు కనబడింది. మరి అందును బట్టి మరి మీరందరూ కూడా ఏక మనసు కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి. అంతేకాదు క్రీస్తు యేసు ఎలాంటి మనసు కలిగి ఉన్నాడో మీరును అలాంటి మనసు కలిగి ఉండాలని హెచ్చరిక చేస్తూ ప్రేమతో రాసినటువంటి పత్రిక. హల్లెలూయా. ప్రేమతో రాసినటువంటి మాటలు ఈ మాటలు ఫిలిప్పీ సంఘానికి కాదు, ఈ రోజుల్లో మనకు కూడా దేవుడు చెప్పుచున్న మాటలు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండండి. మరి ఈ రోజున ఆ సంఘాల్లోనే కాదు, మరి ఈ రోజున చాలా సంఘాల్లో మరి మనం చూస్తూ ఉన్నాం. మరి ఏక మనసు అనేది చాలా లోపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకళ్ళు అటంటే ఒకళ్ళు ఇటు అన్నట్లుగా ఉన్నారు. సమాధానం లేదు. మరి సంఘాల్లో కూడా లోకములో ఉన్నట్టుగా గొడవలు, లోకములో ఉన్నట్టుగా రాజకీయాలు కూడా కొన్ని సంఘాల్లో మనం చూస్తూ ఉన్నాం. అయితే మనం అలాంటి వాటికి మనము చోటిచ్చేవారిగా ఉండకూడదు. హల్లెలూయా. అవన్నీ కూడా ఎప్పుడు పోతాయి అంటే, ఏ సంఘం అయితే క్రీస్తు యేసునకు కలిగిన మనసు కలిగి ఉంటుందో ఆ సంఘాల్లో ఏక మనసు ఉంటుంది. హల్లెలూయా. దైవజనుడు ఏ మాట చెబితే ఆ మాట సంఘం అంతా కూడా నడుస్తారు. హల్లెలూయా. మరి ఈ రోజున కొన్ని సంఘాల్లో మనం చూస్తూ ఉన్నాం, దైవజనుడు చెప్పిన మాట వినరు, సంఘ పెద్దల మాటలు వినాలంటారు, ఇంకొకరు చెప్పిన మాట వినాలంటారు, లేకపోతే ఇంకొకరి మాట వినాలంటారు. కానీ మన సంఘము ఎలా ఉండాలి అంటే, మనమందరం కూడా ఏక మనసు కలిగిన వారిగా ఉండాలి. హల్లెలూయా. మనమందరూ కూడా దేవుని మాట వినేవారంగా ఉండాలి. దేవుడు ఏం చెబుతున్నాడు ఆ మాట చెప్పున మనందరూ కూడా ఏక మనసుతో మనం ఉండాలి. ఎప్పుడు వస్తుందంటే, ఏ సంఘం బిడ్డలైతే క్రీస్తు యేసునకు కలిగిన మనసు కలిగి ఉంటారో ఆ సంఘంలో ఏముంటుందండి? ఏక మనసు ఉంటుంది. హల్లెలూయా. సమాధానం ఉంటుంది. అల్లరి అక్కడ ఉండదు. చదవండి. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక నీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. హల్లెలూయా. మొట్టమొదటిగా క్రీస్తు యేసు యొక్క మనసులో యొక్క వచనాలు గమనించారా? ఎలాంటి మనసు అంట? నేను సాత్వికుడను, దేన మనసు కలిగిన వాడంట. హల్లెలూయా. యేసు ప్రభువారు స్వయంగా ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడండి? నేను సాత్వికుడను. ఆయన మనసు ఎలాంటిదంట? దేన మనసు, తగ్గించే మనసు, తగ్గించుకున్న మనసు. మరి దేవుడు ఎంతగా తగ్గించుకున్నాడో ఈ రోజున అలాంటి మనసు మనం కలిగి ఉన్నాడు. దేవుని లాంటి మనసును, దేన మనసును, తగ్గించుకునే మనసును మనం కలిగి ఉంటేనే మనకు క్షేమము. మరి తను తాను తగ్గించుకునే వాడు ఏమవుతాడంటే హెచ్చించబడతాడు. దేవాది దేవుడు అండి. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. అంత గొప్ప దేవుడు అండి. ఈ భూమి ఆకాశమును నోటి మాట చేత కలువ చేసిన దేవుడు. హల్లెలూయా. నేల మంటిలో నుండి మానవులను సృజించినటువంటి దేవుడు, మనకి జీవాత్మను అందించిన దేవుడు. ఈరోజు మనం బ్రతుకుతున్నామంటే ఎవరి ఆత్మ మనలో ఉందండి? దేవునికి ఆత్మ, దేవునికి జీవం మనలో ఉంది. ఈ రోజున ఈ భూమి మీద అన్ని కూడా వసతులను ఎవరిచ్చారు? దేవుడే మనకు అనుగ్రహించారు. దేవుని కృప వల్లనే మనం బ్రతుకుతూ ఉన్నాం. అలాంటి గొప్ప దేవుడు చూసారా? ఈ లోకంలో ఉన్న కోటీశ్వరులను కూడా పుట్టించింది ఎవరండి? దేవుడే. ఈ లోకంలో గొప్ప గొప్ప వాటిని కూడా కలుగజేసింది ఎవరు? దేవుడే. అవన్నీ కూడా దేవుని యొక్క చేతి పనులై ఉన్నవి. ఆకాశాన్ని చూడండి, సముద్రాలను చూడండి, కొండలను చూడండి, లోయలను చూడండి, పక్షులను చూడండి,
మరి పువ్వులను చూడండి, రకరకాల వాటిని చూస్తే అమ్మో ఈ లోకం ఇంత అందంగా ఉందా అని మనం ఆశ్చర్యపోతాం. ఇవన్నీ కూడా ఎవరు సృష్టి అయింది? దేవుని సృష్టి. హల్లెలూయా. కాబట్టి మనము దేవుని స్తుతించేవారిగా మనం ఉండాలి. ఇవన్నీ కూడా దేవుని చేత ఏర్పరచబడినవని మనం జ్ఞాపకం చేసుకుంటూ మరి దేవుని కనపరచాలి. అయినప్పుడు కూడా ఇవన్నీ కూడా దేవునికి చేతి పనులు అయినప్పటికీ దేవుడు తను తాను తగ్గించుకున్నట్లుగా మనం చూస్తాం. దేవుడు తను గొప్పగా ఎప్పుడు చెప్పుకోలేదు. చూడండి, మరి ఆయన అంత ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మరి అలాంటి గొప్ప దేవుడు, నిజంగా అంత ఉన్నతమైనటువంటి దేవుడు మానవుల యొక్క రక్షణ కొరకు ఏం చేశాడండి? దాసుని స్వరూపమును ధరించుకొని వచ్చాడండి. హల్లెలూయా. ఎలా వచ్చాడండి? అంత ఉన్నతమైనటువంటి దేవుడు, అలాంటి గొప్ప దేవుడు మనందరి రక్షణ కొరకు ఎలా వచ్చాడంట? దాసుని స్వరూపమును ధరించుకొని మన మధ్యలోనికి వచ్చినట్లుగా మనం చూస్తాం. దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. సామాన్యమైనటువంటి మానవుడు వలె మరి ఆయన వచ్చాడు. మానవుడికి పరిమితి ఉంది. మానవుడికి పరిమితి ఉందా లేదా? ఏమండి, నీకు అన్నీ తెలుసా? అన్నీ తెలుసా? మనకి అన్నీ తెలీదు. ఈ ఫ్యాన్ గురించి మనకు తెలుసా? ఈ లైట్ గురించి, ఎన్ని వస్తువులు వాడుకుంటున్నాం కానీ వీటి గురించి ఏమన్నా తెలుసా? తెలియదు. కొన్ని ఈ ఫ్యాన్ తయారు చేసిన వాడికి అన్నీ తెలుసా? కొన్ని ఈ మైక్ తయారు చేసిన వాడికి అన్నీ తెలుసా? తెలియదండి. మానవుడి యొక్క జ్ఞానం ఒక్కొక్కడికి ఒక జ్ఞానం ఇచ్చాడు, కానీ దేవునికి సమస్తం తెలుసండి. హల్లెలూయా. ఈ భూమి మీద ఉన్న ప్రతి వస్తువు ఎవరో తెలుసండి? దేవుడికి తెలుసు. ఇదంతా కూడా దేవుడిచ్చిన జ్ఞానమే. ప్రతి ఒక్కరికి ఒక జ్ఞానం ఇచ్చాడు. నీకు ఒక జ్ఞానం ఇచ్చాడు, నాకు ఒక జ్ఞానం ఇచ్చాడు, ఇంకొకరికి ఇంకొక జ్ఞానం ఇచ్చాడు. సరే, దేవుని జ్ఞానము విశాలమైనది, అది కొలవలేనిది. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు అండి. మనం చాలా పరిమితి కలిగిన వారు. మన జ్ఞాన పరిమితి. ఇంకా మనం చెప్పాలంటే దేవుని యొక్క జ్ఞానము సముద్రం అంతా. ఎంతండి? సముద్రం అంత జ్ఞానము దేవుడు కలిగి ఉంటే మానవుడికి ఎంత జ్ఞానం ఉందో తెలుసా? ఆ సముద్రంలో నీటి బిందువు లాంటిది. మానవుడి జ్ఞానం ఎంత అయిందండి? సముద్రంలో నీటి బిందువు లాంటిది. లేకపోతే ఈ బాటిల్లో నీళ్లు లాంటిది. ఈ ఎన్ని బాటిల్లో పోస్తే సముద్రంలో నీళ్ళన్నీ కూడా ఈ బాటిల్లో పట్టగలవా? ఈ గ్లాసులో పట్టగలవండి? పట్టలేము. దేవుణ్ణి కూడా మనం అర్థం చేసుకోలేము. దేవుని కూడా మనం గ్రహించలేము. దేవునికి జ్ఞానం కూడా మనకు అర్థం కాదు. ఈ బుర్రలో, ఈ మట్టి బుర్రలో ఈ దేవుని గురించి మనం అర్థం చేసుకోవాలంటే మన జీవితం అంతా కూడా దేవుని గురించే ధ్యాస పెట్టినా మనకి అర్థం కాదండి. దేవుని జ్ఞానము చాలా గొప్పది. హల్లెలూయా. దేవుని గ్రహించలేం. ఆయన అపరిమితుడు, మనమైతే పరిమితము కలిగిన వారము. హల్లెలూయా. కాబట్టి అలాంటి అపరిమితమైనటువంటి దేవుడు మనలాంటి స్వరూపమును ధరించాడు. దాసుని స్వరూపమును ధరించాడు. ఎంతగా తగ్గించుకున్నాడో చూడండి. ఇంకా మనం చూస్తే మనందరి చేసినటువంటి పాపములు ప్రాయశ్చిత్తము కొరకు ఆయన శిలువ మరణము పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడండి. హల్లెలూయా. ఎంతగా తగ్గించుకున్నాడండి? నీవు, నేను, ఈ లోకములో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా పాపము చేత నశించిపోతున్నారు. పాపం వల్ల వచ్చు జీతము మరణము. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, వేదన పడే స్థలము, రోదన చేసే స్థలము. అటువంటి స్థలములోనికి నా పిల్లలు వెళ్ళకూడదు. అలాంటి స్థలములోనికి వెళ్ళి నా బిడ్డలు నాశనం కాకూడదు అని ప్రేమతో మనందరూ కూడా రక్షించబడతారు. ఈ లోకములో పుట్టిన ప్రతి వ్యక్తిని రక్షించడం కొరకు ఆయన తను తాను తగ్గించుకొని ఎక్కడికి వచ్చాడండి? ఈ భూమి మీదకి నరావతారిగా వచ్చాడు. మనందరి రక్షణ కొరకు తన ఆ కలువరి శిలువలో మనందరి కొరకు ఆయన త్యాగం చేసి ఉన్నాడు. హల్లెలూయా. ఎంతగా తగ్గించుకున్నాడో చూడండి. నిజంగా ఆయన జననంలో ఏముందండి? ఎలా ఉంది? తగ్గింపు ఉంది. తగ్గింపు ఉందా లేదా? లేదా గొప్ప కుటుంబంలో పుట్టాడా? మేడలో పుట్టాడు ఆయన? ఎక్కడ పుట్టాడండి? పశువుల పాకలో, సత్రములో ఆయనకి స్థలం దొరకలేదా? హోటల్స్లో ఇవ్వలా, కానీ ఇళ్లలో ఇవ్వలా. చివరికి సత్రంలో స్థలం లేదండి. అతనికి తీసుకెళ్ళి ఎక్కడ పడుకు పెట్టారండి? పశువుల తొట్టిలో పడుకున్నాడండి. సరే, ఎంత తగ్గింపు ఉందో. ఆయన ఈ లోకములోనికి వచ్చినప్పుడు తగ్గింపు కలిగిన వాడిగా ఉన్నాడు. అందుకే నేను ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు
గొర్రెలు ఉన్నాయి. మనిషి కుమారుడు మన వాల్చుకున్నటకు కొంచెం కూడా స్థలం. మనకి ఎన్ని స్థలాలు ఉన్నాయో దేవునికి ఈ భూమి మీద చోటు కూడా సంపాదించుకోలేదు. ఇల్లు కూడా ఆయనకి లేదు. మనమైతే మంచి మంచి డాబాలు కట్టుకుంటున్నాం, మన పిల్లలకి మంచి మంచి వసతులు ఇస్తా ఉన్నాం. కానీ యేసయ్య పుట్టినప్పుడు మంచి వస్త్రాలు లేవు ఆయనకి. రక్తపు వస్త్రాలతోనే ఆయన చుట్టబడ్డాడు. పశువుల తొట్టులో ఆయన పరుండ పెట్టబడ్డాడు. ఇవన్నీ ఎవరి కోసం తగ్గించుకున్నాడు? మన కోసమే, మనందరి రక్షణ కోసం. యేసయ్య తగ్గింపు మనందరికీ దీవెనకరంగా మార్చబడింది. హల్లెలూయా. ఆయన తను తగ్గించుకున్నాడు కాబట్టి ఈ రోజున అన్ని నామముల కంటే ఆయన నామము పై నామముగా ఉంది. హల్లెలూయా. ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశంలోనికి వెళ్ళినా క్రీస్తుని ఎరుగని వారు ఎవరైనా ఉన్నారా? అన్ని దేశాలలో ఆయన ఆరాధించబడుతున్నారు. హల్లెలూయా. కొంతమంది కొన్ని దేశాలకే పరిమితమై ఉన్నారు దేవుళ్ళో. కానీ యేసయ్య ఒక దేశానికి, ఒక ప్రాంతానికో, ఒక కులానికో కాదండి. అన్ని మతాల వారికి, అన్ని కులాల వారికి, అన్ని దేశాల వారికి, ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశములలో ఏకైకంగా ఆరాధించబడుతున్న దేవుడు ఎవరండి? యేసురాజే. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువే. ఆయన అన్ని దేశాల్లో కూడా ఆయన నామము స్తుతించబడతాం. ఆయన ఎంత గొప్ప దేవుడు. హల్లెలూయా. ఈ రోజున ప్రపంచంలో అత్యధికంగా ఆరాధించే దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఎవరండి? మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేసి చూడండి. ఎవరో తెలుసా? యేసురాజు. హల్లెలూయా. మన యేసయ్యనండి. యేసయ్య ఎంత గొప్ప దేవుడు. ఎందుకంటే తన్ను తానేం చేసుకున్నాడు? ఆయన తగ్గించుకున్నాడు కాబట్టి ఆయన హెచ్చించబడ్డాడు. ఆయన జనరులోనే కాదు తగ్గించుకున్నది, ఆయన యొక్క నడతలో కూడా ఆయన తగ్గించుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. మరణములో కూడా ఆయన తను తాను తగ్గించుకున్నాడండి. ఒకసారి యేసు ప్రభు వారు చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయంలో మనం చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వచనం నుంచి 14వ వచనంలో మనం చూస్తే అక్కడ నడుములకు కట్టుకొని అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల యొక్క పాదములు కడుగుటను తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలు పెట్టెను. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతగా తగ్గించుకున్నాడండి. ఆయన బోధకుడై ఉండి, ఆయన దేవాది దేవుడై ఉండి ఏం చేశాడంట? నేను ఈ లోకమును వెళ్ళవలసిన సమయం వచ్చేసిందని ఆయన ఎరిగి, మరి వారందరూ కూడా తను అప్పగించే వాళ్ళు అక్కడే ఉన్నారు. తెలుసు, దేవుని తెలుసు ముందే. ఇస్కరియోతు యోధ పలానా కుట్రలతో ఉన్నాడు, పలానా కుట్ర పన్ని నా దగ్గరకు వచ్చాడని దేవునికి తెలుసు. అయినప్పటికీ ఇస్కరియోతు యోధ పాదాలను కూడా దేవుడికి అడిగాడండి. హల్లెలూయా. అందరి పాదాలను అడిగాడు. చూసారా? మరి ఆ రీతిగా అందరు శిష్యుల యొక్క పాదాలు ఒక్కొక్క శిష్యుడి దగ్గరికి వెళ్ళి నడుముకు టవాలు కట్టుకొని ఏం చేశాడంట? అందరి దగ్గరికి వెళ్ళి వారి యొక్క కాళ్ళను కడిగినట్లుగా మనం చూస్తాం. తువాలుతో వారి మరి యొక్క పాదములను తుడిచినట్లుగా ఆ రీతిగా మరి శిష్యుల దగ్గర యేసు ప్రభువు వారు తను తాను తగ్గించుకున్నాడు. ఈ రోజున మనం కూడా అలా చేయాలండి. హల్లెలూయా. అలాగా తగ్గించుకోవాలి. ఒకరి పాదములను ఒకరు కడిగేవారిగా ఉండాలి. ఇలాంటి అనుభవంలో ఉండాలి మనం. హల్లెలూయా. యేసయ్య ఎలాంటి తగ్గింపు కలిగి ఉన్నాడో ఈ రోజున మనము కూడా అలాంటి తగ్గింపు. అది దేని గుర్తు అంటే తగ్గింపునకు గుర్తు, సహోదర ప్రేమకు గుర్తు. మనలో అటువంటి విరోధాలను పక్కన పెట్టేయాలి. మనం ప్రేమించేవారిగా ఉండాలి. యేసయ్య వారిని ఎంతగా ప్రేమించాడో చూడండి. వాళ్ళ కాళ్ళను కడిగినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మరి ఈ రోజున ఒకరిని ఒకరు అలాగా యేసు మనల్ని ఎలాగ ప్రేమించాడో, తన శిష్యులను ఎలా ప్రేమించాడో ఈ రోజున మనం అందరం కూడా ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. హల్లెలూయా. గౌరవించుకోవాలి, తగ్గించుకోవాలి. అలాంటి మనసు కలిగి ఉండాలని దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి తను తాను తగ్గించుకునేవాడు ఏమవుతాడండి? హెచ్చించబడతాడు. మెట్టుకు యేసయ్య మనసు ఎలాంటి మనసు? దీని మనసు, తగ్గించుకున్న మనసు. ఈ రోజున మనము తగ్గించుకుంటున్నావా? కొంచెం ఏదైనా మనకి కలిగి ఉంటే, ఏ పంటలో కానీ ఎక్కడో కానీ కొంచెం రాబడి వస్తే ఇక నా అంత గొప్పవాడు
లేడనుకుంటాం. కొంచెం ఇలాగా లోక సంబంధమైన వాటిని దేవుడు మనల్ని ప్రేమించి ఇస్తే ఇక నా అంత గొప్పవాడు లేడు. మంచి ఉద్యోగం వస్తే ఇక గర్వం వచ్చేస్తుంది చాలా మందికి. కొంచెం డబ్బు వస్తే, కొంచెం ఆస్తులు వచ్చినాయి అనుకోండి, ఏమొస్తుంది మనిషికి? గర్వం వచ్చేస్తుంది. అది మంచిది కాదండి. ఎంత ఉన్నా కానీ మనం ఏం చేయాలండి? దేవుని దగ్గర మనం ఎలా ఉండాలి? తగ్గించుకునే వారిగా ఉండాలి. హల్లెలూయా. తను తాను తగ్గించుకునే వాడు ఏమవుతాడంట? హెచ్చించబడతాడు. నువ్వు హెచ్చించబడాలి అంటే నీకు ఎన్నున్నా పర్వాలా, ఎంత ఆస్తున్నా పర్వాలా, ఏం చేయాలి? దేవుని దగ్గరికి వచ్చేవాడికి తగ్గించుకోవాలి. తగ్గించుకున్నప్పుడే నువ్వు హెచ్చించబడతావు. నీకున్న వాటిని బట్టి గర్వించకూడదు, అతిశయించబడకూడదు. ఒకవేళ అతిశయించావా, అది ప్రభువుని బట్టి అతిశయించావు. హల్లెలూయా. ఇవన్నీ కూడా నీ ద్వారా నేను పొందుకున్నానయ్యా. నాకున్న ఆస్తి కానీ, నాకున్న అంతస్తులు కానీ, నాకున్న వెండి కానీ, నాకున్న బంగారం కానీ, నాకున్న పిల్లలు కానీ, నా పిల్లలు మంచి పొజిషన్ ఎదగడానికి కానీ, ఇదంతా నువ్వు నాకు ఇచ్చిందే ప్రభువా అని వీటన్నిటిని బట్టి ఏం చేయాలి? మనం దేవుని బట్టి స్తుతించాలి. హల్లెలూయా. దేవుని బట్టి మనం అతిశయించాలి. అంతేగాని మనకున్న వస్తువులను బట్టి, మనకున్న వాహనాలను బట్టి మనం అతిశయించే వారిగా ఉండకూడదు. అతిశయించే వారిగా ఉండకూడదు. గర్వించేవారిగా ఉండకూడదు. ఒకవేళ గర్విస్తే అది మన నాశంలోనికి నడిపిస్తుంది. అందుకనే మాట్లాడండి, నాశనకు ముందు ఏం నడుస్తుందంట? గర్వం నడుస్తుందంట. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. కాబట్టి మనం గర్వించే వారంగా ఉండకూడదు. అన్నీ నాకు ఎలా ఉంటుందంట? అణిగి మణిగి ఉంటుంది. ఏమీ నాకేముంటుందంట? ఎగిరి పడతా ఉంటుంది. లోకంలో ఉన్న సామెతలే. కాబట్టి మనం అణిగి మణిగి ఉండాలి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. అప్పుడే దేవుడు ఏం చేస్తాడండి? హెచ్చేస్తాడు. హల్లెలూయా. సుంకరి పరిసయ్యుల యొక్క జీవితాలు మనం చూస్తా ఉన్నాం. సంఘంలో చక్కగా వాడబడుతున్నాడు. కొంతమంది పాటలు పాడేవాళ్ళు ఉంటారు, కొంతమంది ఆరాధన చేసేవాళ్ళు ఉంటారు, వాక్యం చెప్పేవాళ్ళు ఉండొచ్చు. వాటిని బట్టి మనము అతిశయించకూడదు. వాటిని బట్టి దేవుడిచ్చిన స్వరాన్ని బట్టి మనం అతిశయించకూడదు. దేవుడిచ్చిన మనకు వచ్చిన తలాంతులను బట్టి మనము అతిశయించకూడదు. వాటిని బట్టి మనం ఏం చేయాలి? దేవుని స్తుతించాలి. దేవా, నాకు ఇచ్చిన మంచి స్వరాన్ని బట్టి వందనాలు అయ్యా, చక్కటి ప్రార్థించే వరాన్ని నాకు ఇచ్చావయ్యా అని మనము తగ్గించుకోవాలి. అంతేగాని గర్వపడకూడదు. ఆత్మ సంబంధమైనటువంటి వరాలను బట్టి కూడా మనము గర్వించకూడదు. నెబుకద్నెజరు గర్వించాడు, చివరికి ఏమయ్యాడండి? పశుప్రాయుడైనట్లుగా మనం చూస్తా ఉన్నాం. మనం కూడా గర్వించే వారంగా మనం ఉండకూడదు. దేవుని సన్నిధిలో తగ్గించుకోవాలి. పరిసేయుడు తను తాను దేవుని మందిరంలోనికి వచ్చి ఏం చేస్తున్నాడండి? హెచ్చించుకుంటున్నాడు. దేవా, నీ సన్నిధానంలో నేను ఎలా నడుచుకున్నాను చూడు, నీకు ఎలాగ అర్పణ చెల్లిస్తున్నాను చూడు, ఎలాగ ఉపవాసం ఉండి నీ నామమును గనపరుస్తున్నాను చూడు అని చెప్పుకున్నాడు. ఇంకొక సుంకరు కూడా వచ్చాడు. సుంకరుకు వచ్చి ఏమంటున్నాడండి? ఆకాశము తట్టు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు ఏం చేస్తున్నాడంట? దేవా, పాపినైన నన్ను కరుణించు అని దేవుని సన్నిధానంలో తగ్గించుకున్నాడు. ఈ పరిసయ్యుడు ఏం చేశాడు? హెచ్చించుకున్నాడు. తను చేస్తున్న పనులను బట్టి గర్వించాడు, అతిశయించాడు. అంతేకాకుండా ఆ పక్కన వాటిలో ఉన్నట్టు లోపాలు చూస్తాడు. ఏమన్నాడు? ఒకసారి చూడండి, లోకాసు వార్తలో ఆ విషయాలు ఉంటే చూడండి. ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు. అంతకంటే ముందు పరిసయ్యుడు మాట్లాడిన మాటలు చూడండి. పరిసయ్యుడు నిలబడి, దేవా, నేను చోరులను అన్యాయస్తులను ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. 10వ వంతు చెల్లిస్తా ఉన్నా. తనలో తాను ప్రార్థన చేస్తా ఉన్నా. దొంగల్లాగా నేను ఉండలేదు, చోరులాగా ఉండలేదు. చివరికి ఏమన్నాడండి? ఈ సుంకరి వల్ల నేను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. చూసారా? ఇతరులో ఉన్నటువంటి లోపాలను చూపిస్తున్నాడు. తన ఆత్మ పరిశీలన చేసుకోవట్లా. తగ్గింపు అంటే ఇతరులో ఉన్నటువంటి లోపాలను చూడటం కాదండి, మన తొంగి చూసుకో. హల్లెలూయా. ఈ ఇద్దరులో ఎవరు తగ్గింపు కలిగి ఉన్నారు? సుంకరా, పరిసయ్యుడా? పరిసయ్యుడు అయితే ఇతరులో ఉన్నటువంటి లోపాలను చూస్తూ ఉన్నాడు.
ఇతరులు ఎటువంటి వారు ఇతరుల జీవితాల్లోకి తొంగి చూస్తా ఉన్నాడు. ఈ సుంకర అయితే ఏం చేస్తాడండి? తనలోకి తాను చూసుకుంటున్నాడు, తన ఆత్మల పరిశీలన చేసుకుంటున్నాడు, తన హృదయ పరిశీలన చేసుకుంటున్నాడు. అది తగ్గింపు అండి. హల్లెలూయా. తగ్గింపు జీవితం అంటే మన హృదయాన్ని పరిశీలన చేసుకోవటం, ఇతరుల వైపు తొంగి చూడడం కాదు, ఇతరుల జీవితాల్లోనికి తొంగి చూడడం కాదు. తగ్గింపు అనేది మన జీవితంలో మనం చూసుకోవాలి. హల్లెలూయా. మన హృదయాన్ని మనం సరి చేసుకోవాలి, మన హృదయంలోనికి తొంగి చూడాలి. నా హృదయం ఎటువంటిది, నా ఆలోచన ఎలాంటిది, అలా తొంగి చూసుకున్నవాడే తగ్గించుకున్నవాడే. హల్లెలూయా. సుంకరి తన యొక్క హృదయాన్ని తొంగి చూసుకున్నాడు, తనలో నుండి పాపం బయటపడింది. ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యం చాలక ఏమన్నాడండి? దేవా రొమ్ము కొట్టుకోవచ్చు, పాపిని నన్ను కరుణించాను. ఈ రోజున అలాంటి తగ్గింపు కలవా? ఎవరు హెచ్చించబడ్డారు? ఎవరు నీతిమంతుడిగా దేవుని దృష్టిలో తీర్చబడ్డాడు? సుంకరా పరిసేయడా? సుంకరే. ఈ రోజున దేవుని దృష్టిలో నువ్వు నీతిమంతుడిగా, నువ్వు హెచ్చించబడేవాడిగా నీవు ఉండాలి అంటే ఎలాంటి మనసు కలిగి ఉండాలండి? సుంకరి లాంటి మనసు కలిగి ఉండాలి. చూడండి, ఆ కుటుంబం చూడండి, ఈ కుటుంబం చూడండి, వాళ్ళు చూడండి ఎలా ఉన్నారు, వాళ్ళ బిడ్డలు చూడండి, వీళ్ళ బిడ్డలు చూడండి, వీళ్ళు చూడండి. వాళ్ళు కాదు, నువ్వెలా ఉన్నావు, నీ హృదయం ఎటువంటిది, అదే తగ్గింపండి, అదే దీన మనసు. ఆ మనసు కావాలని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. ఆ మనసు లేకపోతే ఆ మనసును మనం అలవాటు చేసుకోవాలి. అదండి తగ్గింపు మనసు అంటే. హల్లెలూయా. ఇంకొక విషయం కూడా మీకు తెలియజేస్తున్నా. తగ్గింపు అంటే చూడండి, ఇంకొక ప్రతీకారం తీర్చుకోవడం కాదు. తగ్గింపు అంటే ప్రతీకారము తీర్చుకోవటం కాదు. తగ్గింపు అంటే దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించటం. హల్లెలూయా. మరి దావీదు, సౌలు యొక్క జీవితాలు మనం చూస్తూ ఉన్నాం. సౌలు ఏం చేస్తున్నాడు? దావీదును చంపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దావీదు తప్పించుకొని కొండల్లో గుహల్లో తిరుగుతూ ఉన్నాడు. ఒకసారి సౌలు గారు దావీదు ఉన్నటువంటి గుహలోనే ఎదురుగా వచ్చి అక్కడ పడుకున్నాడు, కొంచెం అలసిపోయి. దావీదుకి సౌలును చంపే అవకాశం దొరికింది, కానీ చంపల. ఏం చేశాడు? వస్త్రపు చెంగును పోసుకొని వెళ్ళిపోయాడు. అయ్యా, అక్కడ ఉన్నటువంటి సేవకుడు అన్నాడు, అయ్యా నేను ఎంతకాలం నుంచి తరుగుతూ ఉన్నాడు, నీకు మంచి అవకాశం వచ్చింది, చంపేసేయి అని అంటే ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? ఇతడు యెహోవా చేత అభిషేకించిన వాడు, నేను ముట్టను. ఎవరి చేత అభిషేకించబడ్డాడు? ఇతడు దేవుని చేత, యెహోవా చేత అభిషేకించబడిన వాడు కనుక నేను ముట్టను, ముట్టజాలను అని అతని యొక్క వస్త్రపు చెంగును పోసుకొని వెళ్ళిపోయాడు. దూరంగా వెళ్ళిపోయి కేకలేస్తా ఉన్నాడు, సౌలు రాజా మీరు ఎవరు తరుముతా ఉన్నారు, మీరు ఎవరు తరుముతా ఉన్నారు? చూడండి, మొదటి సమూయేలు గ్రంథంలో 24వ అధ్యాయంలో 6-14 వచనంలో మనకి కనపడుతుంది. మీరు ఎవరు తరుగుతూ ఉన్నారు? చచ్చిన కుక్క లాంటి వాడిని కదా, మిల్లల్ని కదా అని మరి సౌలు రాజుతో చెబుతున్నట్లుగా మనం చూస్తాం. కుక్కతో ఎవరైనా పోల్చుకుంటారండి? చచ్చిన కుక్కకి మంచిగా తీసుకెళ్తారా? పాడి కట్టి ఏం చేస్తారు? వీధిలో కుక్క చచ్చిపోయిందండి, ఏం చేస్తారు? తాడి కట్టి రోడ్డు మీద ఈడ్చుకుంటూ పోతారు. జాగ్రత్తగా భద్రంగా ఏం తీసుకెళ్ళరు కదా. సరే ఎంతగా తగ్గించుకున్నాడో. మీరు ఎవరినయ్యా తరిమేది? నేను అలాంటి వాడినయ్యా. ఎలాంటి వాడిని? నిజంగా దావీదు ఏమి చిన్నవాడేం కాదు, తక్కువవాడేం కాదు. అసలు దావీదుకున్న బలం చాలా ఎక్కువ. హల్లెలూయా. సౌలు రాజు కూడా సరిపోవడం. మరి దావీదు సింహమును కూడా చీల్చినవాడు, తర్వాత ఎలుగుబంటుని చీల్చినవాడు, అంత బలాఢ్యుడు, గొల్యాతును చంపినవాడండి. హల్లెలూయా. ఎంత బలం కలిగిన వాడో, ఎంత వీరుడో, ఎంత శూరుడో చూసారు, ఎంత ధైర్యశాలో చూసారా. కానీ సౌలు రాజు దగ్గరికి వచ్చేవాడికి ఏం చేశాడండి? తగ్గించుకున్నాడండి. అదండి తగ్గించుకోవడం. హల్లెలూయా. ఎలాంటి వాడిని అన్నాడు? చచ్చిన కుక్కను లాంటి వాడినే కదా. మిల్లల్ని లాంటి వాడికి. మిల్లల్ని అంటే ఒక పేను, నల్లులు తెలుసు కదా, మంచాల్లో ఉంటాయి చిన్న చిన్నగా, అవి తల్లో కూడా ఉంటాయి. అలాంటి వాడిని పేరుని ఏం చేస్తాం? పురుగుతో చంపుతామా? కత్తితో చంపుతామా? ఎలా చంపుతామండి? గోరుతో. ఎంత తగ్గించుకున్నాడు చూడండి. మిల్లల్ని కదా.
ఈ రోజున అలాంటి తగ్గింపు కలిగి ఉన్నారు. దావీదు తన్ను తాను తగ్గించుకున్నాడు, అందుకని హెచ్చించబడ్డాడు. హల్లెలూయా. గొర్రెల దొడ్డులో ఉన్నటువంటి దావీదుని అక్కడ కూర్చోబెట్టాడండి, సింహాసనం మీద కూర్చోబెట్టడానికి కారణం ఏంటో తెలుసా? దావీదు తన్ను తాను తగ్గించుకున్నాడు. ఈ రోజున నీవు కూడా తగ్గి ఉండాలి. తగ్గి ఉంటే దేవుడు ఏం చేస్తాడు? ఒక సమయం వస్తుంది, ఆ సమయంలో నేను సింహాసనం మీద కూర్చోబెడతాడు. హల్లెలూయా. ఈ రోజున తగ్గింపు లాంటి మనసు కలిగి ఉన్నామా? లేన మనసు కలిగి ఉంటున్నామా? ఇతరులు ఉన్నటువంటి లోపాలు మన తొంగు చూస్తున్నాం. అది కాదండి, మన ఆత్మ పరిశీలన చేసుకోవాలి. తగ్గింపు అంటే దేవుని యొక్క చిత్తాన్ని మనం తెలుసుకోవాలి. అవకాశం వచ్చింది కదా అనేసి ఎదురు తిరిగే వారిగా, అవకాశం వచ్చింది కదా ప్రతీకారం తీర్చుకునే వారిగా, యుద్ధం చేసేవాళ్ళకి మనం ఉండకూడదు. ప్రతీకారం తీర్చుకోలే, నన్ను తరుముతూ ఉన్నాడు, నేను కూడా ఏదో ఒక ప్రతీకారం చేయాలనుకోలేదు. దేవుని చిత్తానికి అప్పగించుకున్నాడండి దావీదు, తను తాను తగ్గించుకున్నాడండి. అందుకని అతడు హెచ్చించబడ్డాడు. అతని యొక్క సింహాసనాన్ని దేవుడు స్థిరపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఇంకా దీన మనసు అంటే తగ్గింపు అని చెప్పుకున్నాం కదా. దీన మనసు అంటే ఏంటండి? తగ్గింపు జీవితం. తగ్గింపు జీవితం ఎలాంటిదంటే, నినివే ప్రజలుకి యోనా వెళ్ళి కబురు అనిపించాడు. ఏమని? ఇంకా కొన్ని దినాల్లో ఈ పట్టణము దేవుడు నాశనం చేయబోతున్నాడో అని ఎప్పుడైతే ప్రకటన చేశాడో, అక్కడ ఉన్నటువంటి నినివే రాజులు మొదలుకొని పెద్దవాళ్ళేమి, చిన్నవాళ్ళేమి, వృద్ధులేమి అందరూ కూడా ఏం చేశారంట? తమ విలువైనటువంటి వస్త్రాలని తీసివేసి రాజు సహితము, రాజులో పనివారి సహితము, రాజులో ఉన్నటువంటి మంత్రులు సైతం అందరూ కూడా ఏం చేశారంట? రాజవస్త్రాలు తీసివేసి ఏం కట్టుకున్నారంట? గోనె పట్టా కట్టుకున్నారు. హల్లెలూయా. అదండి తగ్గింపు జీవితం. తగ్గింపు జీవితం ఉంటే మనకు రావాల్సిన కీడు కూడా మనకి రాకుండా పోతుంది. హల్లెలూయా. మరి వాళ్ళంతా తగ్గించుకున్నారు కాబట్టి కీడు వచ్చిందా వాళ్ళ మీదకి? రాలా. కీడు కూడా భయపడిపోయింది, వాళ్ళ మీదకి రాలా. దేవుడు కూడా కృప చూపించాడండి. నీవు కూడా తగ్గింపు జీవితం కలిగి ఉండు. నీ మీదకి రావలసిన కీడు ఆయన రానీయుడు, నీ మీదకి రావలసిన శాపాన్ని ఆయన రానీయుడు. హల్లెలూయా. సాతాను కూడా నీ మీద దాడి చేయలేడు. దాడి చేస్తాడా? చేయలేడు. తగ్గింపు కలిగిన వారి జీవితాన్ని సాతాను కూడా ఏం చేయలేడు. కాబట్టి మనం ఎలాంటి మనసు కలిగి ఉండాలండి? తగ్గింపు మనసు, దీన మనసు కలిగి ఉండాలి. తను తాను తగ్గించుకున్న వాడు ఏమవుతాడంట? హెచ్చించబడతాడు. నువ్వు ఎంతగా తగ్గించుకుంటున్నావు? నీకున్నది కొంచెమే, కానీ నువ్వు చేసే మాటలు కానీ, నువ్వు మాట్లాడే ప్రవర్తన కానీ ఎలా ఉంటుంది? మనం ఎలా ఉంటున్నామో ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. హల్లెలూయా. రోజున మనం హెచ్చించబడే స్థితిలో మనం ఉండాలి అంటే, దేవుని చేత హెచ్చించబడే స్థితిలో మనం ఉండాలి అంటే మళ్ళీ మనం ఏం చేయాలమ్మా? తగ్గించుకోవాలి. తగ్గించుకున్న అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. దేన మనసు కలిగి ఉండాలి. దేవాది దేవుడే మనందరి కొరకు ఏం చేశాడు? తగ్గించుకున్నాడు. నరవతారిగా తగ్గించుకున్నాడు. ఒక దోషిగా ఆయన నిలబడ్డాడు. ఎవరి కోసం? మన కోసమే. శిలువ మరణం పొందినంతగా ఆయన తగ్గించబడ్డాడు. అవమానపరచబడ్డాడు. ఎవరి కోసం? కొట్టబడ్డాడు. ఒక దోషిలాగా నడి వీధులలో ఆయన కొట్టబడ్డాడండి. కనీసం దొంగలు కూడా అలా కొట్టుకుంటూ వెళ్తారు తెలియదు. కానీ యేసు ప్రభు ఎంతగా అవమానపరిచారు, ఎంతగా కొరడా దెబ్బలు చేశారు. కానీ ఆయనలో ఏ పాపము? ఆయన నిర్దోషి అయ్యిండు కూడా ఒక దోషి వలె ఆయన పట్టబడ్డాడు, అవమానించబడ్డాడు, హేళన చేయబడ్డాడు. వీటన్నిటికీ కారణం ఏంటండి? మనం చేసిన పాపాలు. ఆయన తాను తగ్గించుకున్నాడు. శిలువ వలన పొందినంతగా మన వరకు ఆయన తగ్గించుకున్నట్లుగా ఈ రోజున మనం కూడా ఏం చేయాలండి? క్రీస్తు యేసు మనసు. ఎలాంటి మనసు? మొదటిగా